హాయ్ అండి, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి కుమిత. ఈరోజు మన వీడియో ఏంటంటే నేను మీషో నుంచి 3 కట్ వర్క్ శారీస్ అయితే తెప్పించానండి. సో ఇంతకుముందు ఎప్పుడు నేను ట్రై చేయలేదు. సో ఆ శారీస్ ఎలా ఉన్నాయి ఏంటి, బ్లౌజ్ ప్యాటర్న్స్ బాగున్నాయా లేవా, నేనైతే బ్లౌజు అండ్ శారీ డిఫరెంట్గా వచ్చేటట్టు అయితే తీసుకున్నాను. సో అవి బ్లౌజ్ పీస్ అయితే సెపరేటే, కానీ శారీస్ అనేది ఎలా ఉంది ఏంటి అనేది నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎందుకు అనంటే నేను ఇంతకుముందు ఆ శారీస్ అయితే ఎప్పుడు తీసుకోలేదు. సో కట్ వర్క్ శారీస్ అంటే ఏం లేదు, మనకు కొంచెం బార్డర్ చేంజ్ అవుతుంది అంతే, రిమైనింగ్ అన్ని సారీస్ లాగే ఉంటుంది. సో బార్డర్ వచ్చేసి కొంచెం లేస్ ప్యాటర్న్ అట్లాగా డిజైన్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. సో ఈచ్ ప్యాటర్న్ అండ్ ఈచ్ సారీ కలర్ ఏంటి, దాని ప్రింటింగ్ ఎలా ఉంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఏ ప్యాటర్న్లో ఉంది, ఇవన్నీ కూడా తెలుసుకుందాము. ఎందుకంటే ఇప్పుడు రానున్న సీజన్లో ఫెస్టివల్స్ చాలా ఉన్నాయి, వెడ్డింగ్స్ చాలా ఉన్నాయి. సో అమ్మాయిలు అండ్ ఆడవాళ్ళు చాలామంది కోరుకుంటారు లుకింగ్ అనేది డిఫరెంట్గా ఉండాలి అండ్ ఫ్యాషన్ని ఫాలో అవ్వాలి అని చెప్పి చాలామంది అనుకుంటుంటారు కదా. సో సింపుల్ బడ్జెట్లో మన గ్రాండ్ లుక్ అనేది కోరుకుంటున్నాము. గ్రాండ్ లుక్ అవసరం లేదు, కొంచెం ఫ్యాషన్ వేలో ఉంటే చాలు కదా. సో అలాంటి వాళ్ళకి ఇలాంటి శారీస్ అయితే చాలా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో అయితే బాగా ట్రెండింగ్లో ఉన్నాయి ఈ శారీస్. సో మంచిగా వైరల్ అయిపోతున్నాయి. ఈ శారీస్ కోసం వెతికి నేను 3 డిఫరెంట్ కలర్స్ అండ్ మంచి వైరల్ ఉన్న కలర్స్ అయితేనే నేను మీకు ఇప్పుడు షేర్ చేయబోతున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆ సారీస్ ఏంటి అనేది నేను ప్రోడక్ట్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, ఖచ్చితంగా చెక్అవుట్ చేసుకోండి. సో నేనైతే ఇవి చాలా బాగుంటాయి అని అనుకుంటున్నాను. సో సారీస్ ఓపెన్ చేసిన తర్వాత రివ్యూ అయితే మీకు షేర్ చేస్తాను. సో రివ్యూ ఎలా ఉంది అని తెలుసుకోవాలంటే వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే చూడండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చూడండి, నేను మీషో నుంచి తెప్పించిన శారీస్ అయితే ఇవన్నమాట. సో ఇవి క్వాలిటీ ఎలా ఉంది ఏంటి, మనకు డైలీ వేర్కి కానివ్వండి, ఏదైనా అకేషనల్ వేర్కి అండ్ ఫెస్టివ్ వేర్కి వస్తుంది కదా, మన ఫెస్టివల్ సీజన్ వస్తుంది. సో వాటన్నిటికీ కూడా ఇవి మంచిగా సెట్ అవుతాయా లేదా, అండ్ ఈ శారీస్ మనం పార్టీ వేర్కి కూడా వేసుకోవచ్చండి. సో ఈచ్ శారీ అనేది నేను ఓపెన్ చేసి మీకు ఎలా ఉంది ఏంటి అనేది విత్ రేటింగ్తో సహా అయితే చెప్పేస్తాను. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా నేను ఒక్కొక్కటి రివ్యూ అయితే షేర్ చేస్తాను. సో కంప్లీట్గా చూడండి వీడియో మాత్రం. అండ్ ఈ సారీస్ మీకు నచ్చినట్టయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రోడక్ట్ లింక్ అనేది ఇస్తాను, ఖచ్చితంగా వెళ్ళి చెక్అవుట్ చేసుకోండి. అండ్ ఈ సారీస్ ఎలా ఉన్నాయి అనేది మీరు కామెంట్ బాక్స్లో అయితే నాకు చెప్పండి. ఎందుకు అనంటే మీరు సారీస్ ఎలా ఉన్నాయి అండ్ రివ్యూ ఎలా ఉంది అనేది షేర్ చేస్తేనే నేను ఇంకో వీడియోలో సో ఏదైనా ఫాల్ట్ ఉంటే నేను అది రెక్టిఫై చేసుకోవడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం అండ్ రివ్యూస్ అయితే తెలుసుకుందాం. చూడండి, ఫస్ట్ సారీ అయితే ఇది మొత్తం కూడా పింక్ కలర్లో ఇచ్చిందనమాట. మనకు ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ జెర్జెటిక్ ఫ్యాబ్రిక్. సో కంప్లీట్గా శారీ అయితే మనకు కట్ వర్క్ శారీ అండి. కట్ వర్క్ శారీ అంటే డిఫరెన్స్ ఏమీ ఉండదు, చెప్పాను కదా, జస్ట్ మనకు బార్డర్ ఒకటే చేంజ్ అవుతుంది. సో బార్డరు ఇట్లా చూడండి మనకు కట్ వర్క్లో ఉంది కదా, సో దాన్నే కట్ వర్క్ మోడల్ అంటారు. డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు. సో ఇది వచ్చేసి కంప్లీట్గా ప్లెయిన్ కలర్లో వస్తుంది. చూడండి మొత్తం కూడా నేను శారీ ఓపెన్ చేసి మీకైతే చూపిస్తాను. సో ప్యాకింగ్ కూడా నీట్గా ఇచ్చేసారు. చూడండి మొత్తం కూడా మనకు బార్డరు ఇలా వస్తుందన్నమాట. సో కట్స్గా వచ్చేసింది. ఇది వచ్చేసి మనకు బార్డర్లో చూస్తున్నారు కదా, జస్ట్ చైన్ కుట్టులాగా ఉందన్నమాట. దీన్ని వచ్చేసి మనకు ఆర్కో బ్లౌజ్ అని అంటారు, ఆర్కో బ్లౌజ్ లేస్ బార్డర్ అని అంటారు. సో కంప్లీట్గా శారీ అయితే మనకు మొత్తం ప్లెయిన్ కలర్లో వస్తుంది. ఇదైతే మొత్తం కూడా పింక్ కలర్ అనమాట. సో లెంత్ కూడా ఇది వచ్చేసి 5.8 మీటర్ ఉంటుంది మనకు శారీ లెంత్ అయితే. బ్లౌజ్ వచ్చేసి మనకు 0.8 మీటర్స్ అయితే ఉంటుంది. సో ఈజీగా మనకైతే క్లాత్ అయితే సరిపోతుంది. సో శారీ అయితే చూడండి చాలా లెంత్ అయితే బాగుంది, మనకు సింపుల్గా ఉంటుంది. శారీ కూడా జస్ట్ బార్డర్ ఒకటే చేంజ్ అవుతుంది. సో బార్డర్ ఇట్లా వస్తుంది కాబట్టి మనకు లుక్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో కంప్లీట్గా ఇదనమాట శారీ అయితే. మనకు జస్ట్ పళ్ళు అట్లాగా అయితే ఏమీ ఉండదు, మనకు లాస్ట్లో ఇట్లాగ ఇచ్చేసారు. సో దీన్ని మనం జిగ్జాగ్ అట్లాగ చేయించుకుంటాం కదా, అట్లాగనమాట. మనకు కింద కానీ పైన కానీ మనకేమి వర్క్ అయితే ఏమి ఉండదు. ఇది మొత్తం ప్లెయిన్ కలర్ అనమాట. సో ప్లెయిన్ కలర్లో మనకు ఇట్లాగా బార్డర్ ఇచ్చేసారు జస్ట్. సో దీనికైతే బ్లౌజ్ మ్యాచింగ్ ఉంటుందా లేదా అనేది అయితే మనం చూద్దాము. సో కంప్లీట్గా సారీ అయితే ఇలా ఉంటుంది. మనం పైన వేసుకుంటాం కదా, పైన వేసుకుంటే మనకు బార్డర్ అయితే చూడండి ఎలా ఉంటుందో. సో ఇలా వస్తుందన్నమాట సారీ. సో లుక్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా, ఇట్లా వస్తుంది. సో దీనికి బ్లౌజ్ ఎట్లా వచ్చింది అనేది కూడా మనం ఇప్పుడు చూద్దాము.
సో చూడండి ఆ సారీకి వచ్చేసి మొత్తం బ్లౌజ్ అయితే ఇట్లా వచ్చిందనమాట. ఇది వచ్చేసి మనకు మొత్తం కూడా ఎంబ్రాయిడింగ్ వర్క్ కనిపిస్తుంది కదా, థ్రెడ్ వర్క్ అయితే చేశారు లోపల. ఇది మొత్తం వచ్చేసి మనకు హ్యాండ్తో చేశారండి. ఎంబ్రాయిడింగ్ వర్క్ కూడా మనకు మిషన్ వర్క్ అయితే కాదు, హ్యాండ్తో చేశారు. అండ్ మీకు ఇక్కడ గమనిస్తే మనకు థ్రెడ్ అవుట్ సైడ్ అవుట్ లైన్ బార్డర్ ఉంటుంది కదా, ఆ బార్డర్ అంతా కూడా మనకు చమ్కీలతో చేశారనమాట. చూడండి మీకు క్లియర్గా తెలుస్తుంది, ఇది మొత్తం కూడా హ్యాండ్ వర్క్ అనమాట, మిషన్ వర్క్ అయితే అస్సలు కాదు. సో ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకు 0.8 మీటర్స్ అయితే ఉంటుంది. సో మనకు ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది, అంటే క్లాత్ సరిపోతుంది అని చెప్తున్నాను. సో మొత్తం కూడా బ్లౌజ్ ఇట్లా వచ్చింది చూడండి. సో మొత్తం మనకు ఇట్లాగా మొత్తం అన్ని షేప్ కూడా ఇట్లాగే ఉంది, మొత్తం బ్లౌజ్ అంతా కూడా ఇట్లాగే ఇచ్చేసారు చూడండి. సో లుక్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అని చెప్తున్నాను. ఎందుకు అనంటే కొంచెం షైనింగ్ వస్తుంది అండ్ ఎంబ్రాయిడింగ్ వర్క్ ఉంది విత్ ప్లెయిన్ సారీ కాబట్టి. సారీ ప్లెయిన్ ఉంటే బ్లౌజ్ అనేది కొంచెం వర్క్ ఉండాలి, లేదా బ్లౌజ్ ప్లెయిన్ ఉంటే సారీ అనేది వర్క్ ఉండాలి. సో అట్లా కాంట్రవర్సీ ఉంటే మనకు లుక్ అనేది చాలా బాగుంటుంది. సో నేను ఇప్పుడు రెండు కూడా వేసుకొని మీకు ఎలా ఉంటుంది అనేది ఒక ఐడియా అయితే చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ కదా, సో ఇది బ్లౌజ్ కాబట్టి మనకు సారీ అనేది ఎలా ఉంటుంది అంటే ఒక ఐడియా కోసం చూడండి. ఇది వచ్చేసి బ్లౌజు, మనకి ఇది వచ్చేసి సారీ అనమాట. సో లుక్ కూడా చాలా బాగుంది చూడండి. మనకు ప్లెయిన్ సారీ వచ్చింది, హెవీ ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే బ్లౌజులో వచ్చింది కాబట్టి మనకు లుక్ అనేది చాలా గ్రాండ్గా ఉంటుంది. చూడండి మొత్తం లేస్ వర్క్ అయితే వచ్చింది, కలర్ కూడా మొత్తం ఇవి ప్యాటర్న్ వచ్చేసి అన్ని కలర్స్లో మిక్స్ ఉంది చూడండి. సో అన్ని కలర్స్లో థ్రెడ్ అయితే ఇచ్చేసారు. అండ్ లాస్ట్ బార్డర్ వచ్చేసి మాత్రమే మనకు ఇట్లా చెంకిళ్ళతో అయితే ఇచ్చేసారు. సో ఫ్రంట్ పార్ట్ అయితే ఇదనమాట. మనకు బ్యాక్ ఇట్లా ఉంది చూడండి, కంప్లీట్గా థ్రెడ్ వర్కే, మనకి ఎక్కడ కూడా మనకు థ్రెడ్ అట్లాగా పోయింది అని కూడా కనిపించట్లేదు చూడండి, అంత మంచిగా ఫినిషింగ్ అయితే ఇచ్చారు దీనికి. సో కంప్లీట్గా బ్లౌజ్ పీస్ అయితే ఇట్లా ఉంది, మనకు సారీ అయితే ఇట్లా ఉందన్నమాట. సో లుక్ అయితే చాలా గ్రాండ్గా ఉంటుంది. సో ఇంకా నెక్స్ట్ సారీ ఏంటో అనేది కూడా చూపిస్తాము చూడండి. మనకు నెక్స్ట్ సారీ అయితే ఇది కంప్లీట్గా మనకు నావీ బ్లూ కలర్ అనమాట ఇది. సో నావీ బ్లూ కలర్లో మనకు బార్డర్ అయితే ఇట్లాగా జస్ట్ లేస్ వర్క్ లాగా ఇచ్చేసాడు. సో ఇది కూడా మనకు హ్యాండ్తో స్టిచ్చింగ్ చేసింది అనమాట. సో కంప్లీట్గా సారీ ఎలా ఉంది అనేది నేను చూపిస్తాను చూడండి. మనకు కట్ వర్క్ అయితే ఇట్లా ఇచ్చారనమాట. సో థ్రెడ్ కనిపిస్తుంది కదా మీకు, లాస్ట్లో మనకు గొలుసు కుట్టు అంటాం కదా, సో ఆ గొలుసు కుట్టులో ఒక థ్రెడ్ లేస్ లాగా అయితే ఇచ్చేసారు. సో ఇది వచ్చేసి మల్టీ కలర్లో ఇచ్చారనమాట చూడండి. సేమ్ కలర్ అయితే ఏం లేదు, మల్టీ కలర్లో ఉంది థ్రెడ్ అక్కడక్కడ. సో అన్ని కలర్స్ అయితే మిక్స్ చేసి మనకు కట్ వర్క్ మోడల్లో అయితే ఇచ్చేసారు. సో ఇట్లా వస్తుంది సారీ అయితే చూడండి. ఇక్కడ వచ్చేసి డిజైన్ అదే థ్రెడ్ ఉంటుంది. సో మిగతాదంతా కంప్లీట్గా సారీ అయితే ప్లెయిన్ వచ్చేస్తుంది. చెప్పాను కదా, సారీ ప్లెయిన్ ఉంటే బ్లౌజ్ వర్క్లో ఉండాలి, బ్లౌజ్ ప్లెయిన్ ఉంటే సారీ వర్క్లో ఉండాలి. సో అప్పుడు మాత్రం మనకు లుక్ అనేది చాలా గ్రాండ్గా వస్తుంది. సో చూడండి కంప్లీట్గా సారీ అయితే ప్లెయినే, ఏ వర్క్ ఏ డిజైన్ అయితే ఉండదు. మనకు పైన కింద బార్డర్ వచ్చేసి ఈ లేస్ బార్డర్ అయితే వస్తుంది. అండ్ బ్లౌజ్ పీస్ ఎలాగో సెపరేట్ ఉంది కాబట్టి మనకు సారీలో బ్లౌజ్ పీస్ కూడా ఏముండదు. ఇది కూడా సేమ్ మనకు 5.4 మీటర్స్ వస్తుంది సారీ లెంత్ అయితే. సో లెంత్ కూడా మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. సో ప్లీట్స్ అవన్నీ వేసుకోవడానికి మనకి ఇబ్బంది అయితే ఉండదు. అండ్ దీనికి బ్లౌజ్ ఎలా వచ్చిందో కూడా చూద్దాము. సో బ్లౌజ్ పీస్ అయితే ఇట్లా వచ్చింది చూడండి. నేను కంప్లీట్గా మీకు ఓపెన్ చేసి అయితే క్లియర్గా చెప్తాను. సో బ్లౌజ్ పీస్ అయితే మనకి ఇది కూడా ఎంబ్రాయిడింగ్ వర్క్ చూడండి, ఎంత బాగుందో చూడడానికి లుక్. ఫినిషింగ్ కూడా చాలా బాగుంది అసలు, మొత్తం కూడా అంత థ్రెడ్ వర్కింగ్. ఇది వచ్చేసి థ్రెడ్ మనకు పూసలు కూడా చూడండి, ఇది ఫ్లవర్ తీసుకుంటే మనకు మధ్యలో థ్రెడ్ వర్క్ వచ్చింది. అండ్ అక్కడక్కడ చూడండి మనకు చెంకీలతో కూడా మనకు కుట్టు వేసి ఇట్లా ఇచ్చేసారు. ఇదంతా మనకు థ్రెడ్ వర్క్ ఉంది, ఎంబ్రాయిడింగ్ వర్క్ కూడా ఉంది చూడండి. మొత్తం మనకు ఫ్లవర్స్, స్మాల్ ఫ్లవర్స్, ఇట్లా బిగ్ ఫ్లవర్స్ అట్లా ఇచ్చేసారు. అండ్ లీవ్స్ కూడా ఇచ్చేసారు. సో అన్ని కలర్స్లో కూడా మిక్స్ ఉంది చూడండి. మనకు లుక్ అయితే చాలా గ్రాండ్గా ఉంటుంది. ఇది వచ్చేసి మనకు హ్యాండ్కి వస్తుంది అనమాట. సో హ్యాండ్కి మనకు హెవీ లుక్ ఉండాలి. సో హ్యాండ్ కాకుండా మనకు నెక్ పార్ట్ వచ్చేసి ఇట్లాగా చూడండి, నెక్ పార్ట్ వచ్చేసి సింపుల్గా ఎంబ్రాయిడింగ్ వర్క్ ఫ్లవర్ లాగా ఇచ్చేసారు.
కంప్లీట్గా చూడండి మొత్తం ఇక్కడ నెక్ పార్ట్ అంతా కూడా ఇలాగ ఉంటుంది. సో ఓన్లీ షోల్డర్ పార్ట్ మాత్రమే మనకు హెవీ వర్క్లో ఇచ్చేసారు చూడండి. సో ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ సైడ్ అనమాట. మనకు బ్యాక్ సైడ్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది వర్క్ ఎట్లా ఉంది అనేది. చూడండి ఎక్కడ కూడా చిన్న థ్రెడ్ పోయినట్టు కూడా మీకు కనిపిస్తుందా చూడండి, ఎంత బాగుందో ఫినిషింగ్ వర్క్ అయితే. సో లుక్ అయితే చాలా గ్రాండ్గా ఉంటుంది. బ్లౌజ్ కలర్ కూడా చాలా బాగుంది కదా. సో నేను మీకు వేసుకొని అయితే కొంచెం అట్లా అబ్జర్వ్ చేస్తారు కదా ఎట్లా ఉంది ఏంటి అనేది. సో ఇదైతే మనకు హ్యాండ్కి వస్తుంది అని చెప్పాను కదా. సారీ వేసుకుంటే మనకు లుక్ ఎలా ఉంది అనేది తెలుస్తుంది. చూడండి, సో ఇదైతే మనకు హ్యాండ్కి వస్తుంది కదా, వర్క్ అయితే ఇట్లా వస్తుంది. లుక్ అయితే చాలా బాగుంటుంది, ఎందుకంటే హెవీ వర్క్ వచ్చింది అండ్ కలర్ కాంబినేషన్ వచ్చింది. ఇది డార్క్ కలర్ కాబట్టి మనకు కలర్స్ అనేది నీట్గా తెలుస్తుంది అనమాట. చూడండి ఎంత బాగుందో వర్క్ అయితే. సో ఈ సారీకి నేను వచ్చేసి 5/5 అయితే ఇస్తాను, ఎందుకంటే కలర్ బాగుంది అండ్ వర్కింగ్ కూడా చాలా బాగుంది అండ్ సింపుల్గా మనం పార్టీ వేర్కి కూడా యూస్ చేసుకోవచ్చు ఇది. సో నెక్స్ట్ సారీ కూడా ఎలా ఉందో చూద్దాము. సో మనకు నెక్స్ట్ సారీ వచ్చేసి ఈ కలర్ అనమాట. చూడండి గ్రీన్ కలర్లో వచ్చింది. సో ఇది ఓపెన్ చేసి నేను మీకు చూపిస్తాను. సో అన్నీ కూడా నేను ప్లెయిన్ కలర్లోనే తీసుకున్నాను, ఎందుకంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రెండింగ్లో ఉన్నాయి ఈ సారీస్ అయితే మాత్రం. కట్ వర్క్ సారీస్ అంటాం కదా, సో అవి చాలా ట్రెండింగ్లో అయితే ఉన్నాయి. ఇది కంప్లీట్గా గ్రీన్ కలర్ మొత్తం కూడా మనకి ఎక్కడ కూడా డిజైన్ అయితే ఏం లేవు. సో ఈసారి నేను ఇంట్రడ్యూస్ చేసిన ఈ కట్ వర్క్ సారీస్ మొత్తం కూడా ప్లెయిన్ కలర్లోనే తీసుకున్నాను. సో ఇది చూడండి జస్ట్ మొత్తం ప్లెయిన్ కలరే ఉంది. అన్నీ కూడా లేస్ కట్ వర్క్ మొత్తం కూడా మనకు థ్రెడ్డింగ్తోనే ఇచ్చారు. గొలుసు కుట్టు అంటాం కదా, చూడండి మొత్తం థ్రెడ్ వర్కే అనమాట ఇది. సో జస్ట్ ఇక్కడ మనకు బార్డర్ మాత్రం కట్ వర్క్ ఉంది, మిగతా అదంతా కూడా కలర్ అంతా ప్లెయిన్లోనే ఇచ్చేసారు. చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో దీనికి ఎందుకు లేదు అని అంటే, ఇది మనకు స్టార్టింగ్లో మనం క్లాత్ కింద పోతుంది కాబట్టి దీనికి మాత్రం వర్క్ ఇవ్వలేదు. సో మనకు పళ్ళు పాటు దానికైతే ఇచ్చేసారు. ఇటు కూడా జస్ట్ ఈ కింద మాత్రమే ఇవ్వలేదు. చూడండి మనకు పైన వచ్చేసి పైన ఇచ్చేసారు మొత్తము. చూడండి అంటే మనకు సారీ లోపలికి వెళ్ళిపోతుంది కదా, అక్కడ మాత్రమే వర్క్ ఇవ్వలేదు, మిగతాదంతా కూడా వర్క్ ఇచ్చేసారు. కంప్లీట్గా మనకు ప్లెయిన్ కలరు అండ్ బార్డర్ వచ్చేసి ఇట్లా పింక్ కలర్ థ్రెడ్తో అయితే డిజైన్ అట్లాగా ఇచ్చేసారు. సో వేసుకుంటే ఇది మీకు జస్ట్ ఒక లుక్ కోసం అయితే నేను ఇట్లా వేసుకొని చూపిస్తున్నాను. చూడండి చూస్తున్నారు కదా, ఇట్లా వస్తుంది అన్నమాట. సో కలర్ కానివ్వండి, మనకు ఈ లేస్ అనేది అదే మనకు కట్ వర్క్ బార్డర్ అనేది మనకు కలర్ కాంట్రవర్సీలోనే ఇచ్చారు. చూడండి మొత్తం కూడా మనకు ఇప్పుడు పింక్ కలర్ తీసుకుంటే అట్లాగా గ్రీన్ కలరు, ఇట్లా గ్రీన్ కలర్ తీసుకుంటే పింక్ కలర్, మొత్తం మనకు బార్డర్ అయితే కాంట్రవర్సీలోనే వచ్చింది. సో దీనికి బ్లౌజ్ ఎలా వచ్చిందో కూడా చూద్దాము. చూడండి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ఉందన్నమాట, చాలా కలర్ఫుల్గా ఉంది కదా. చూడండి మనకు ఫ్లవర్స్ లీవ్స్ మొత్తం అదే ప్యాటర్న్. చమ్కీలు కూడా చూడండి మనకు బార్డర్ లాగా ఇచ్చేసారు. సో లైన్స్ ఇచ్చేసారు. కింద వచ్చేసి మనకు ఇట్లాగా థ్రెడ్ వర్క్లో ఇచ్చేసారు. చూడండి సో చమ్కీలు అయితే మనకు లైన్స్కి ఉన్నాయి. అక్కడక్కడ ఫ్లవర్ మిడిల్ పార్ట్ ఉంటుంది కదా, మిడిల్ పార్ట్లో అయితే మాత్రమే చంకీలు యూస్ చేశారు. సో మిగతాదంతా కూడా ఈ లీవ్స్ కానివ్వండి, ఫ్లవర్స్ కానివ్వండి, చూడడానికి చాలా బాగున్నాయి కదా. సో ఇది ఓపెన్ చేసి కంప్లీట్గా బ్లౌజ్ ప్యాటర్న్ ఎలా ఉంది అనేది అయితే చూద్దాము మనము. సో ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది, ఎందుకు అనంటే ఇది బ్లౌజ్ పార్ట్ కదా. సో మనకు ఇది వచ్చేసి హ్యాండ్స్కి వస్తుంది. ఈ హ్యాండ్స్ మనకు కింద బార్డర్ వచ్చేసి చూడండి మనకి ఇక్కడ ఇట్లా ఇచ్చేసారు బార్డరు. సో హ్యాండ్స్కి మనకి ఇక్కడ బార్డర్ వస్తుంది అండ్ వర్క్ కూడా వస్తుంది. ఇది వచ్చేసి కంప్లీట్గా హ్యాండ్స్కి మాత్రమే మనకు. అండ్ మనకు వీపు పార్ట్ ఉంటుంది కదా, అది వచ్చేసి ఇక్కడ సింపుల్గా ఉంది. చూడండి ఇట్లా వస్తుంది అనమాట. ఈ వీపు పార్ట్ అయితే ఇట్లా వస్తుంది. సో కంప్లీట్గా మనకు హ్యాండ్కి అయితే మాత్రం ఫుల్ వర్క్ ఉంది. సో నెక్ పార్ట్కి అంత అవసరం లేదు కదా వర్క్. సో కంప్లీట్గా మనకు డిజైన్ అయితే ఇట్లా వస్తుంది. చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్, ఇది వచ్చేసి సారీ అన్నమాట. సో లుక్ ఎంత గ్రాండ్గా ఉందో కదా, చాలా బాగుంది కాంబినేషన్ అయితే.
సో మీకు నచ్చితే ఖచ్చితంగా తీసుకోండి. లో బడ్జెట్ అనమాట, హై క్వాలిటీ ప్రోడక్ట్స్. ఇది కూడా నేను 5 అవుట్ ఆఫ్ 5 అయితే రేటింగ్ ఇస్తాను. చాలా బాగున్నాయి, క్వాలిటీ ఫినిషింగ్ కానీ చాలా బాగుంది. ఇవి 3 కూడా ప్యూర్ జార్జెటిక్ ఫ్యాబ్రిక్. నేను ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్స్ లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. మిస్ అవ్వకుండా ఖచ్చితంగా చెక్అవుట్ చేసుకోండి, షాప్ చేసుకోండి. ఎక్స్పీరియన్స్ మీరు కూడా ఫేస్ చేయండి. ఎలా ఉంది క్వాలిటీ అనేది నాకైతే కామెంట్ బాక్స్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.